హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా కూడా పొందవచ్చు. 9494525644. ప్రపంచీకరణ పార్ట్ 2. విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడుల విధానాల సరళీకరణ. వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించడం వల్ల దీనిని అవరోధం అంటారు. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి అంటే నియంత్రించడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఎటువంటి వస్తువుల దిగుమతిని అనుమతించాలి, ఒక్కొక్క దానిని దేశంలో ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవచ్చు వంటివి ప్రభుత్వం నిర్ణయించవచ్చు. స్వాతంత్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. దేశంలోని ఉత్పత్తిదారులకు విదేశీ పోటీ నుండి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. 1950, 1960లలో పరిశ్రమలు అప్పుడే నెలకొల్పబడుతున్నాయి. ఈ దశలో దిగుమతుల నుండి పోటీని అనుమతించి ఉంటే ఈ పరిశ్రమలు నిలదొక్కుని ఉండేవి కావు. కాబట్టి అత్యవసర వస్తువులైన యంత్రాలు, రసాయనిక ఎరువులు, చమురు వంటి వాటి దిగుమతిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఇలాగే అన్ని అభివృద్ధి చెందిన దేశాలు అవి అభివృద్ధి చెందుతున్న దశలో తమ దేశ ఉత్పత్తిదారులకు ఏదో ఒక విధంగా రక్షణ కల్పించాయి. 1991 నుండి దీర్ఘకాల ప్రభావం చూపించేలా భారతదేశ విధానాలలో మార్పులు చేశారు. భారతీయ ఉత్పత్తిదారులు ప్రపంచవ్యాప్త ఉత్పత్తిదారులతో పోటీ పడాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం గుర్తించింది. పోటీ ఫలితంగా దేశంలోని ఉత్పత్తిదారులు తమ నాణ్యత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి పనితీరు మెరుగవుతుందని భావించారు. ఈ నిర్ణయానికి బలమైన అంతర్జాతీయ సంస్థల మద్దతు ఉంది. దాంతో విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలను చాలా వరకు తొలగించారు. దీని అర్థం దేశంలోకి సరుకులు స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు, అలాగే ఎగుమతి చేసుకోవచ్చు. విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కర్మాగారాలు స్థాపించవచ్చు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు. సరళీకృత విధానాల ఫలితంగా తాము ఏమి ఎగుమతి, దిగుమతి చేయదలుచుకున్నారో ఆ వ్యాపారులు, వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. అంతకు ముందుతో పోలిస్తే చాలా తక్కువ పరిమితులను ప్రభుత్వం విధిస్తుంది. కాబట్టి దీనిని సరళీకృత ఆర్థిక విధానం అంటారు. ప్రపంచ పరిపాలనా సంస్థలు. ఈరోజు ప్రపంచంలోని అధిక శాతం జనాభాను ప్రభావితం చేసే కీలక అంశాలపై నిర్ణయాలను ప్రపంచ పరిపాలనా సంస్థలు తీసుకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ఏర్పడిన ఈ సంస్థ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా చూడాలి. అయితే ఆచరణలో అభివృద్ధి చెందిన దేశాలు అన్యాయపూరిత వాణిజ్య అవరోధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను వాణిజ్య అవరోధాలు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నాయి. భారతదేశంపై ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాల్లోని సంపన్నులకు మేలు జరిగింది. వీళ్ళు ఎంచుకోవడానికి ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి. అనేక ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి ధరలు తగ్గాయి. ఫలితంగా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఉత్పత్తిదారులు, కార్మికులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు. బహుళజాతి సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను పెంచాయి. అంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వారికి లాభసాటిగా ఉంది. ఈ పరిశ్రమలకు ముడిసరుకులు అందించే స్థానిక సంస్థలు కూడా లాభపడ్డాయి. భారతదేశంలో వ్యవసాయ రంగం.
భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాధిని కల్పిస్తుంది. అమెరికా జీడిపిలో వ్యవసాయం వాటా 1% కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. అయినా కానీ అమెరికా వ్యవసాయంలో ఉన్న ఈ కొద్ది మందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి అమెరికా ప్రభుత్వం నుండి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తాయి. పెద్ద ఎత్తున లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు. అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో చాలా తక్కువ ధరలకు అమ్మగలుగుతున్నారు. ఇది ఆ దేశాలలోని రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలను చెందుతున్న దేశాలు ఇలా ప్రశ్నిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేము వాణిజ్య అవరోధాలను తొలగించాం, కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ, నాణ్యమైన వాణిజ్యం అంటే ఇదేనా? భారతదేశ అతిపెద్ద కంపెనీలలో అనేకం పెరిగిన పోటీ వల్ల ప్రయోజనం పొందాయి. ప్రపంచీకరణ వల్ల కొన్ని పెద్ద భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్న భారతీయ కంపెనీలు టాటా మోటార్స్ వాహనాలు, ఇన్ఫోసిస్ ఐటీ, రాన్బాక్సీ మందులు, ఏషియన్ పెయింట్స్ రంగులు, సుందరం ఫాస్టెనర్స్ నట్టులు బోల్టులు. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి. చిన్న ఉత్పత్తిదారులు పోటీ పడండి లేదా అంతరించిపోండి. అనేక చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు ప్రపంచీకరణ పెను సవాళ్లను సృష్టించింది. ట్యాబ్లెట్లు, టెలివిజన్ వంటి పలు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో కెపాసిటర్లను ఉపయోగిస్తారు. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థతో ఒప్పందం కారణంగా ప్రభుత్వం కెపాసిటర్ల దిగుమతిలో పరిమితులను తొలగించింది. టెలివిజన్ కంపెనీలు టెలివిజన్ సెట్ల ఉత్పత్తికి కెపాసిటర్లతో సహా వివిధ విడిభాగాలను పెద్ద సంఖ్యలో కొనేవి. బహుళజాతి సంస్థల టీవీ బ్రాండ్ల నుండి పోటీ ఫలితంగా భారతీయ టెలివిజన్ కంపెనీలు బహుళజాతి సంస్థలకు అసెంబ్లింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. ప్రత్యేక ఆర్థిక మండలి, స్పెషల్ ఎకనామిక్ జోన్. ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రత్యేక ఆర్థిక మండలి అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, రవాణా, గిడ్డంకులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో కర్మాగారాలు స్థాపించే కంపెనీలు మొదటి 5 ఏళ్ల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. దీనివల్ల కంపెనీకి కార్మికులపైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి. నాణ్యమైన ప్రపంచీకరణ కోసం పోరాటం. ప్రపంచీకరణ వల్ల అందరూ ప్రయోజనం పొందలేదు. విద్య, నైపుణ్యం, సంపద ఉన్నవాళ్ళు కొత్త అవకాశాల వల్ల బాగా లాభపడ్డారు. ఎలాంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర అంశాలు. ప్రపంచీకరణ యొక్క అతిపెద్ద ప్రభావం ఏదైనా ఉందంటే అది జాతీయ భావన పలచబడటమే. ప్రపంచీకరణతో ఆధునిక ప్రసార సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కొన్ని సంస్కృతులు, భావాలు ప్రాచుర్యం పొంది ఇతర స్థానిక అల్పసంఖ్యాక వర్గాల సంస్కృతులు పక్కకు నెట్టివేయబడ్డాయని కొందరు వాదిస్తారు. మరికొందరు తరచుగా పక్కకు నెట్టివేయబడ్డ సాంస్కృతిక అలవాట్లకు ప్రపంచీకరణ తగినంత చోటు ఇచ్చి అవి విస్తరించడానికి దోహదపడిందని భావిస్తున్నారు. కొన్ని భాషలు విస్తృతంగా ఉపయోగించబడి అంతర్జాతీయ ప్రసార సాధనాలకు వారధిగా ఉండి ఇతర భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని కొంతమంది పేర్కొంటున్నారు. ప్రపంచ బ్యాంకు WB
అంతర్జాతీయ ద్రవ్య సంస్థ IMF, పునర్నిర్మాణం అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును IBRD, అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను IDA కలిసి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థల్లో 170కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. ఈనాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, UK, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి 3 నుండి 6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలకు ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది. ప్రభుత్వాలు తమ విధానాలు రూపొందించుకోవడంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయగలుగుతోంది. ముగింపు: దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. ఇది 20వ శతాబ్దం చివరిలో ప్రపంచమంతటా సంభవించిన గొప్ప మార్పు. దీనికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కోణాలు సైతం ఉన్నాయి. ప్రపంచీకరణ ప్రస్తుత దశలో ఒక ముఖ్యమైన అంశం. అపార సంపద ఉన్న బహుళజాతి కంపెనీల నియంత్రణలో పెట్టుబడులు, వాణిజ్యం ద్వారా మార్కెట్లు, ఉత్పత్తి అనుసంధానింపబడటం. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న సరళీకృత విధానం ద్వారా అవరోధాలను తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచినట్లు అయింది. ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా పంపిణీ కాలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you.